విజయవాడ ఇంద్రకీలాద్రిపై సిపి కాంతి రాణా టాటా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రేపు దసరా మూల నక్షత్రం కావడంతో భారీగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు భద్రతా ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్పై వాహనాలను నిలిపివేస్తున్నామన్నారు. ఏ పాసులు ఉన్నా కొండపైన అనుమతించేది లేదన్న సిపి ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనాలకు రేపు ఉండవని తెలిపారు. వినాయకుని గుడి నుంచి క్యూ లైన్ల ద్వారానే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని సిపి కాంతి రాణా టాటా సూచించారు. సామాన్య భక్తులకు సజావుగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నామని సిపి రాణా తెలిపారు. మన పీసీఆర్ ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే సీతమ్మవారి పాదాలు కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్, కుమర్పాలెం, లేకపోతే మోడల్ గెస్ట్ హౌస్ ముందర రోడ్స్ అన్నీ కూడా మనకి పబ్లిక్తోనూ డివోటీస్తోనూ నిండిపోతాయి. అందుకని కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కుమర్పాలెం నుంచి టువర్డ్స్ మోడల్ గెస్ట్ హౌస్ అండ్ టువర్డ్స్ ప్రకాశం బ్యారేజ్ అండర్ ద ఫ్లైఓవర్ రేపు ఎటువంటి ట్రాఫిక్ కూడా పర్మిషన్ ఇవ్వబడదు. ఇది ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. బట్ రేపు మాత్రం 100% దాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే పాసెస్ ఇచ్చిన వెహికల్స్ ఉన్నాయో వాటికి కూడా రేపు కొండ మీద రావడానికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే కొండ మీద కూడా చాలా పెద్ద స్థాయిలో భక్తులు ఉంటారు కాబట్టి ఏవైతే పాసులు తీసుకొని కొండపైకి వస్తున్నారో విఐపీ పాసులు కానివ్వండి, లేకపోతే ఇతర ఎక్సెప్ట్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రేపు కొండపైకి అనుమతించబడవు. సో దయచేసి అందరూ కూడా ఇది నోట్ చేసుకోవాలి. మళ్ళీ వెహికల్స్ వస్తే మాత్రం వాటిని చెక్ పోస్ట్ దగ్గర ఆపేయడం జరుగుతుంది.